ఒక భారతదేశాన్ని చూసి సంతోషపడలే దేవుడు అక్కడ. అప్పుడు ఒక ఇంగ్లాండ్ చూసి సంతోషపడలే దేవుడు, ఒక అమెరికన్ చూసి దేవుడు సంతోషపడలే. ప్రపంచ ఏ దేశాలలో చూసినా దేవునికి ఎక్కడ లేదు సంతోషం. కానీ నోవాహు విషయంలో మాత్రం ఆయనకి ఏం కలిగింది? సంతోషపడ్డాడు. నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచి తిని గనుక. ఈ తరం వారిలో ఎవరు నీతిమంతుడుగా ఉన్నారటండి? నోవాహు. అంటే ఆయన తరంలో ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఉన్నవారు లేరా? లేరండి. ఎక్కడ చూసినా లేరా? ఎక్కడ చూసినా లేరు. అందుకొరకే ఓడను సిద్ధం చేసుకోమని చెప్పారు. 900కు పైగా సంవత్సరాలు బ్రతికినటువంటి ఈ నోవాహు నిందారహితుడుగా జీవించాడంటండి. ఎలాగ జీవించాడటమ్మా? నిందారహితుడుగా అంటే నిందలేనటువంటి వాడిగా, ఏ పాపము చేయనటువంటి వాడిగా జీవించాడట. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. తన తరము వారిలో ఎలా ఉన్నాడట? నిందారహితుడై ఉన్నాడు. ఏంటండి, ప్రపంచమంతా పాడైపోతుంది, ఒక్కడు దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. చూడండి, నోవాహు, నేను భరించలేకపోతున్నా, ప్రపంచమంతా పాడైపోయింది. ఒక దేశం కాదు, ప్రపంచమంతా పాడైపోయింది. మంచి లేదు. వారి హృదయాలలో నా గురించి ఆలోచన చేయాలని నేను అనుకున్నాను, కానీ వారి హృదయం చెడిపోయింది. వారి మార్గములను తుడిచి వేసుకున్నారు. నువ్వొక్కడవే నిందారహితుడవు, నువ్వొక్కడవే నీతిమంతుడవు. అయినా నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి ఈ ఓడను సిద్ధం